వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మోకాలు నొప్పులు అంటే అందరికీ చాలా ఇంకొకసారి వస్తే తగ్గవు అన్నటి ఫీలింగ్స్ ఉంటాయి కదండి. సో మోకాలు నొప్పులు మనల్ని వేధిస్తున్నప్పుడు ఇలా చైర్లో కూర్చొని సింపుల్గా చేసే ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఇవి ఎక్సర్సైజెస్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూడండి, నేను ఇలా కంఫర్టబుల్గా చైర్లో కూర్చున్నాను. నా బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంది. సో ఎప్పుడైనా కూడా మోకాలు నొప్పికి సంబంధించి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన అప్పర్ బ్యాక్ అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా కూర్చొని మోకాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. సో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత సో మన పాదము మన వైపుకి బెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బెండ్ చేసినప్పుడు మనకి ఇట్లా బాగా పుల్ చేసినట్టు తెలుస్తుంది. సో అంటే మన మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతున్నట్టు అర్థము. సో ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత స్లోగా ఇలా కింద పెట్టేసేయాలి. సో అలాగే మోకాలు నొప్పులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కాలు నొప్పి ఉన్నా సరే 2 కాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. సో ఇలాగా రెండో కాలు కూడా స్ట్రైట్గా పైకి లేపి పాదం అనేది మన వైపుకి బెండ్ చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా బెండ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేసేయాలి. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. సెకండ్ ఎక్సర్సైజ్లో 2 కాళ్ళు ఇలా క్రాస్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏ కాలు అయితే కింద ఉందో ఆ కాలుకి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నట్టు పైనున్న కాలు దాన్ని రెసిస్ట్ చేస్తుంది. సో ఇలా లిఫ్ట్ చేసి పాదం అనేది కింద ఉన్న కాలు పాదము మన వైపు అనుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్ట్రైట్గా కింద పెట్టాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి. సో మళ్ళీ క్రాస్ చేసి కాలు పైకి లిఫ్ట్ చేసి నా కింద ఉన్న కాలు పాదము నా వైపు అనుకుంటున్నాను. 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్ట్రైట్గా కింద పెట్టాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అండి. థర్డ్ ఎక్సర్సైజ్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాం కదా, ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. కాకపోతే ఈసారి ఏంటంటే ఈ పాదం దగ్గర ఏదైనా వెయిట్ ఉంచుకొని లిఫ్ట్ చేయాలి. సో ఒక 1/2 కిలో వెయిట్తో స్టార్ట్ చేసి స్లోగా 1 కిలోకి వెయిట్ని పెంచుకోవచ్చు. సో వెయిట్ కోసము మనం ఏదైనా వాడచ్చండి. శాండ్ బ్యాగ్ అన్న యూస్ చేయొచ్చు, ఒక వాటర్ బాటిల్ అన్న యూస్ చేయొచ్చు, లేకపోతే 1 కిలో వెయిట్ ఉండేది ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే పాదం దగ్గర కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకొని పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసి పాదం అనేది మన వైపు ఉంచుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కిందకు పెట్టాలి. అట్లాగే రెండో కాలు కూడా వెయిట్ షిఫ్ట్ చేసుకొని చేయాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి. చూడండి, 3 సింపుల్ ఎక్సర్సైజెస్ మోకాలు నొప్పులకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. విపరీతమైన నెక్ పెయిన్తో బాధపడేటప్పుడు లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లంతో బాధపడేటప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకి రిలీఫ్ వస్తుందో ఇప్పుడు చూసేద్దాము. సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మిర్రర్ ముందు చేస్తే మన పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఇలా నెక్ కింద 2 హ్యాండ్స్ పెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పామ్స్ తోటి మనము ఈ పార్ట్ తోటి మనము ప్రెషర్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనం ఇలా కిందికి చూస్తాం కదా, సో నెక్ తోటి కిందికి చూడడానికి ట్రై చేయాలి. ఈ 2 చేతులతో మనం ఆపాలి. సో ఈ పొజిషన్లో చూడండి, నెక్ మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. సో ఇమ్మీడియట్గా దీనికి ఆపోజిట్ యాక్షన్ చేయాలి. సో అంటే మనం ఇప్పుడు కిందికి చూసాం కదా, చేతులు 2 తల వెనకాల పెట్టుకొని తల ఇలా వెనక్కి ఉంచడానికి ట్రై చేయాలి, బట్ 2 చేతులతో ఆపాలి. సో ఫుల్ ఫోర్స్ పెట్టి ఆపాలండి. ఒక 10 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్లో ఒక చెయ్యి ఇలా సైడ్కి పెట్టాలి. సైడ్ ఇలా బెండ్ చేయడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి. సో సేమ్ ప్రెషర్ ఈ పార్ట్ తోటి అప్లై చేయాలి అండ్ డైరెక్షన్ కరెక్ట్గా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా సైడ్కి చూడడానికి ట్రై చేయాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. ఇమీడియట్గా ఆపోజిట్ యాక్షన్ చేయాలి. సో ఇలా సైడ్కి బెండ్ చేయడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఇలా మనం సైడ్కి చూస్తాం కదా, సేమ్ ఇలా గడ్డం దగ్గర ఈ పార్ట్ తోటి ప్రెషర్ ఇచ్చి సైడ్కి చూడడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి.
10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. ఇమీడియట్గా ఆపోజిట్ సైడ్ చేయాలి. సో ప్రెషర్ అప్లై చేసేటప్పుడు ఈ పార్ట్ తోటి ప్రెషర్ ఇవ్వాలి, ప్లస్ మనం చేయి పెట్టే యాంగిల్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా సైడ్కి చూడడానికి ట్రై చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. సో ఈ 6 ఎక్సర్సైజెస్ అండి. అయిపోయిన తర్వాత షోల్డర్ ష్రగ్గింగ్ అంటాము. సో ఇలా షోల్డర్స్ 2 పైకి లిఫ్ట్ చేయాలి అండ్ గ్రావిటీకి షోల్డర్స్ని ఇలా కిందకు వదిలేయాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేయాలి. సో ఈ 6 ఎక్సర్సైజెస్ ప్లస్ ఈ షోల్డర్ ష్రగ్గింగ్, సో ఇవి కనుక రెగ్యులర్గా చేసుకుంటే మనకి ఈ నెక్ పెయిన్ అనేది వేధించకుండా ఉంటుంది. సో జనరల్గా షోల్డర్ పెయిన్, భుజం నొప్పి వచ్చిందంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది అసలు తగ్గదని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఫిజియోథెరపీలో దీనికి చక్కటి మార్గాలు ఉన్నాయి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిని చేయడం వల్ల షోల్డర్ పెయిన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. వివరాలు తెలుసుకుందాం. ఎక్కువ పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి ఓన్లీ బికాజ్ ఈ షోల్డర్ పెయిన్ కోసమే. షోల్డర్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ 60% నా దగ్గర ఓన్లీ షోల్డర్ పెయిన్ తోటి వస్తారు. ఇది తగ్గించడం మీ దగ్గర ఈజీ టెక్నిక్స్. మేము ఇంట్లో తగ్గించుకోవాలంటే అది చాలా కష్టమైన పని. జనరల్గా సర్జరీ అలాంటివి అయినా కానీ ఫిజియో అనేది అసలు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే. సో షోల్డర్ పెయిన్ వేధిస్తుంది, అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా అన్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో ఎట్లాంటివి ఉన్నాయి? డెఫినెట్లీ అండి. మనము బేసిక్గా ఏంటంటే షోల్డర్ పెయిన్కి ఫుల్ రేంజ్లో మన షోల్డర్ని కదుపుతూ ఉండాలి. సో అదే ఎక్సర్సైజ్. సో ఎలాగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో ఇవాళ చూసుకున్నాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ షోల్డర్ అయితే పెయిన్ ఉందో ఆపోజిట్ కాలు ఫస్ట్ ముందు పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షోల్డర్ పెయిన్ అనుకుందాము. ఎంత ముందుకు పెట్టేసారు? లెఫ్ట్ లెగ్ కొంచెం ముందుకి, తర్వాత ఇట్లా కొంచెం ముందుకి బెండ్ అవ్వాలి. స్పైన్ స్ట్రైట్ పెట్టాలి, జస్ట్ ఇట్లా బెండ్ అయ్యి మన నొప్పున్న షోల్డర్ని ఇట్లా గ్రావిటీకి వదిలేయాలి. ఓకే, అంటే ఇది మన గ్రౌండ్ గ్రావిటీకి బరువును వదిలేసేయాలి. మనం స్పెసిఫిక్గా దీన్ని పట్టుకోకుండా ఇట్లా మూవ్ చేయాలి. చూడండి నా చేయాల మూవ్ అవుతుంది, మీరు పట్టి చేస్తున్నారు. పట్టి చేయకుండా గ్రావిటీకి ఫ్రీగా వదిలేయాలి. నాకు పెయిన్ ఉంది. ఓకే, సో గ్రావిటీకి వదిలేసి ఇట్లా పెండులం, దీన్ని పెండులర్ ఎక్సర్సైజెస్ అంటారు. సో పెండులం లాగా మూవ్ చేయాలి. అంటే మీరు స్పెసిఫిక్గా మూవ్ చేసిన దానికి గ్రావిటీకి వదిలేసి చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, గ్రావిటీకి వదిలేస్తే మీకు ఇక్కడ షోల్డర్ బాల్ దగ్గర నుంచి కదిలినట్టు తెలుస్తుంది. చూడండి ఇట్లా తెలుస్తుందా డిఫరెన్స్? మీరు పట్టి చేసిన దానికి గ్రావిటీతో చేసిన. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఇదే పెండులర్ ఎక్సర్సైజ్లో రెండోది ఇట్లా రొటేషన్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మీకు ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి మూవ్ అవుతున్నట్టు తెలుస్తుందా? ఎగ్జాక్ట్లీ. క్లాక్ వైజ్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చా? అంటే చేసిన దాన్ని బట్టి యూజువల్లీ ఒక 20 రొటేషన్స్ క్లాక్ వైజ్, 20 రొటేషన్స్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తాం. ఓకేనండి, చూసారు ఎంత సింపుల్లో? ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత షోల్డర్స్ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, 90 degrees. ఇప్పుడు ఫుల్ రేంజ్లో రొటేట్ చేయాలి. సో ఇట్లా ఫుల్ రేంజ్ మనకి తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రొటేషన్స్ అనేవి చేయాలి. సో ఇది మిర్రర్ ముందు చేస్తే ఏంటంటే మన పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇది కూడా ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్. తర్వాత ఇలా చేతులు స్ట్రైట్గా పెట్టి ఇలా, అంటే ఇప్పుడు ఒక చెయ్యి నొప్పి ఉంటే అది నొప్పి లేపలేకపోతే రెండో చెయ్యి మనం సపోర్ట్ తీసుకుంటున్నాం. సో ఇలా పట్టుకొని స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. సో పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ హోల్డ్ చేయాలి దీన్ని ఒక 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్ చేయాలి. ఈ షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్బో స్ట్రైట్ ఉంచాలి. ఓకేనా? సింపుల్ ఎక్సర్సైజ్. ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్, చేతులు 2 సైడ్కి పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయడం. 2 చేతులు ఇక్కడ పైన జాయిన్ చేయాలి. ఓకే, ఒక 10 seconds హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 స్ట్రైట్గా ఎల్బోస్ ఉంచకుండా సైడ్కి తీసుకొచ్చేసేయాలి. సో ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఇంకొక చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి, అది వాల్కి చేయాలి. సో అది ఎలాగో చూపించేద్దాము. సో వాల్తోని వాల్ ఎక్సర్సైజ్. సో ఎల్బో స్ట్రైట్గా పెట్టాలి, వాల్కి టచ్ చేయండి. ఈ 2 fingers, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఓకే, ఈ 2 fingers తోటి ఇలా స్లోగా పైకి ఎక్కాలి. ఓకే, ఎల్బో ఎక్కడ బెండ్ చేయకూడదు. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు మనకి డిస్టెన్స్ పెరుగుతుంది కదా, మనం గోడ వైపు జరగాలి. చూడండి ఇట్లా. సో కంప్లీట్గా
వాల్ వైపు జరగాలి. చూడండి నా షోల్డర్ కంప్లీట్గా వాల్కి టచ్ అయింది. ఓకే, ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎప్పుడు ఎలా అయితే పైకి వెళ్ళామో అలాగే 2 ఫింగర్స్ వెనక్కి రావాలి. సో ఎల్బో బెండ్ చేయకూడదు, స్లైట్గా పక్కకి జరుగుతూ సో ఇట్లా 2 ఫింగర్స్ కిందికి వచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక డైరెక్షన్ అయింది కదా, రెండో డైరెక్షన్ మనం కంప్లీట్గా గోడ వైపుకి తిరగాలి. ఓకే ఓకే, సేమ్ సైడ్కి ఎలా అయితే వెళ్ళామో అట్లాగే మళ్ళీ 2 ఫింగర్స్, ఎల్బో బెండ్ చేయకూడదు. ఈసారి డైరెక్షన్ చేంజ్. సో డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు యాక్షన్ మారుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ పైకి చూడాలి, టచ్ చేయాలి, ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, మళ్ళీ సేమ్ వెనక్కి వచ్చేయాలి. సో వీటిని ఫింగర్ ల్యాడర్ ఎక్సర్సైజెస్ అంటాము. వెరీ ఈజీ, వెరీ ఈజీ. బట్ నిజంగా షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు ఇది చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఓకే, ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్ అండి, దుప్పట్టాతో చేద్దాము. సో దీనికోసం నేను వెనక్కి తిరిగి చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఈ దుప్పట్టాని నేను ఇలా పట్టుకుంటున్నాను. ఓకే, చూడండి ఇలా పట్టుకొని నేను పైకి పుల్ చేస్తున్నా. నా పైన ఏ చేయి అయితే ఉందో ఆ చేతితోటి పైకి పుల్ చేసినప్పుడు ఈ చెయ్యి నాకు వెనక్కి వెళ్తుంది. ఓకే ఓకే, ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత సేమ్ ఇదే పొజిషన్లో దీన్ని కిందికి అనాలి. కిందికి అన్నప్పుడు ఈ చెయ్యి పైకి ఇట్లా వస్తుంది చూడండి. ఓకే, సేమ్ ఇది 10 సెకండ్స్. తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఇప్పుడు పైన చేయి పుల్ చేసినప్పుడు ఈ చెయ్యి ఇట్లా వెనక్కి వెళ్తుంది చూడండి. 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ కిందికి పుల్ చేసినప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా పైకి వస్తుంది. ఓకే, 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. డైలీ మార్నింగ్ చేయాలి ఇది. డైలీ మార్నింగ్. షోల్డర్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఎలాంటి షోల్డర్ పెయిన్, ఎలాంటి షోల్డర్ పెయిన్ అయినా ఇప్పుడు మనము అన్ని డైరెక్షన్స్లో మన షోల్డర్ని మూవ్ చేసాం. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ కనుక డైలీ చేసుకుంటే, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ మనకి షోల్డర్ పెయిన్ ఒకసారి వచ్చింది. సో ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇట్లాంటి షోల్డర్ పెయిన్ కానీ ఒకసారి వచ్చే టెండెన్సీ ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలా మనకి రిపీట్ అవ్వకుండా, సో ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్ కనుక మనం రెగ్యులర్గా చేసుకుంటే సో మళ్ళీ మళ్ళీ వీటిని రాకుండా చూసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎక్సర్సైజెస్ చిన్న చిన్న మూమెంట్సే ఇవి, వీటి వల్ల ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అని అవుతుంది, ఆ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి. సో ఎవరైనా సెంటర్కి రాగలరు అన్నప్పుడు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. లేదు చాలా దూరంలో ఉన్నంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా చేయొచ్చు, లేదంటే ఒకసారి ఈ వీడియోస్తోనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ జస్ట్ పెయిన్ కిల్లర్ లాగానే పూర్తిగా రూట్ కాజ్ నుంచి తీసేయాలంటే రావాల్సిందే. ఇది మనం ప్రివెన్షన్ కోసం చేసుకునే ఎక్సర్సైజెస్ అండి. ఇప్పుడు మనం ఎంత సింపుల్గా చేసి చూపించామో, నిజంగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ చేసే లోపల మా దగ్గర సెంటర్కి వచ్చి మేము చూపిస్తాం కదా, ఈ ఎక్సర్సైజెస్ అయ్యే లోపల మేము కనీసం 3-4 టైమ్స్ మేము వాళ్ళకి వాటర్ ఇస్తాం. సో అంటే అంతా చాలా ఇబ్బంది పడతారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మేము మెషిన్స్ పెట్టి కొంచెం పెయిన్ అనేది తగ్గించి తర్వాత ఎక్సర్సైజెస్ అనేది చేపించి తర్వాత ఫుల్ రేంజ్ మూమెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఎక్సర్సైజెస్ చెప్పి ఇంటి దగ్గర మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎక్సర్సైజెస్ చేసుకోండి అని చెప్పి పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు షోల్డర్ పెయిన్ ఎక్సర్సైజెస్. సో అందరు కూడా ఫాలో అవ్వాలి దీన్ని. ఇది ప్రివెన్షన్ ఉన్నా తగ్గిస్తుంది కూడా, సో రాకుండా కూడా చేస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.